నమస్కారం సార్, నాది 19 వార్డు ఇందిరాగాంధీ సమైక్యకి SLF ఆర్పీగా పనిచేస్తున్నాను. నా పేరు బషీరా బేగము. సరస్వతి మేడము నాకు ఒకరోజు ఒక సంఘంలో ఒక సభ్యురాలు 70,000 అప్పు కట్టేది ఉన్నది. ఆమె కట్టలేదు. 7 సంవత్సరాలు ఆమెతో అలానే ఏగినాము. బ్యాంకు నుంచి కూడా నోటీస్ కూడా పంపితే కూడా ఆమె కట్టలేదు. అయినా మేము అలానే చేసినాము. అయితే మేడం నన్ను ఒకరోజు ఆమె కట్టనందుకు ఒకరోజు అశాంతము ఆఫీస్లో నన్ను కూర్చోపెట్టింది సార్. అలా ఎన్నో అలాంటి సమస్యలు సార్. ఇంకా మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. మేము ఇంతకుముందు కూడా గతంలో ఇబ్బంది పడ్డందుకు. నా పేరు శ్రీలక్ష్మి, ఫిఫ్త్ వార్డు శ్రీలక్ష్మి. నా పేరు డి శ్రీలక్ష్మి. మేము శివ సరస్వతి వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము. లోన్ కట్టకపోతే కూడా వాళ్ళతోటి కట్టించినాము. అయితే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు గతంలో వాళ్ళు కట్టకపోయినా వాళ్ళ ఇంటికి తిరిగి మేము కట్టించినా కూడా వాళ్ళు కట్టకపోతే మీరు కట్టండి అని అలా ఇబ్బంది పెట్టింది. క్యాస్ట్ పరంగా కూడా ఇబ్బంది పెట్టింది. మీ ఎస్సీలకు ఎవరు అడ్డం వస్తారో మేము చూసుకుంటామని కూడా మాట్లాడింది. తర్వాత నేను కన్ను ఆపరేషన్ చేసుకుని ఫస్టే నేను ఇన్ఫర్మేషన్ సరస్వతి మేడం సిఓ గారికి ఇచ్చిన, ఐబీ సార్ బాలరాజ్ సార్కి కూడా ఇచ్చిన. ఆయన కూడా సార్ ఏమన్నాడు, సరే అమ్మ చేసుకొని రండి అని చెప్పిండు. చేసుకొని వచ్చిన 3 రోజులకే నన్ను ఆఫీస్కి రావాలి, మీటింగ్ ఉందని చెప్పి పిలవడం జరిగింది. అట్లా ఎత్తుకొని కూడా నేను మీటింగ్కి రావడం జరిగింది. ఏడికన్నా చావు పోయినా కూడా ఆడ ఫోటో దించి మీకు వీడియో కాల్ చేసి పెట్టండి, నాకు నువ్వు ఏడున్న వద్దని చెప్తున్నా అనే ఇబ్బందులు కూడా చాలా పెట్టింది. డబ్బుల పరంగా కూడా ఆమె డబ్బులు తీసుకుంటుంది లోన్ల కాడ. తీసుకోలేదని చెప్పి సభ్యులకు మాకు తగాదాలు పెట్టించి మా సభ్యుల ముందర మమ్మల్ని బ్లేమ్ లేపిన ఎన్నో ఉన్నాయి. గతంలో 2-3 నెలల పోటీ నేను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇన్ని రోజులు నాకు ధైర్యం రాలేదు కాబట్టి ఇప్పుడు వస్తున్నా. నేను ముందుకు వచ్చి చెప్తున్నా. ఈ మా ఇబ్బందులు మొత్తం మేము కమిషనర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాము. డిసెంబర్ నుంచి తీసుకెళ్ళినాము. ఇప్పుడు కూడా తీసుకెళ్లి సార్కి ఇవ్వడం జరిగింది. అట్లానే ఏం లేదు, ఇంకా ఎంత ఇస్తా అంత తీసుకుంటది కానీ ఇబ్బంది అయితే పెడుతుంది. అప్పటి నుంచి అయినా ఇట్లే ఉంది. నాకు ధైర్యం లేకనే నేను ముందుకు రాలేదు. ఇప్పుడు ధైర్యం వచ్చిన అక్కడ వల్ల నాకు ధైర్యం ఎక్కువైంది. నా పేరు కాకుండా మాది 22వ వార్డు. అయితే రీసెంట్గా ఇప్పుడు ఏదైనా సంఘం సమస్య ఉంటే ఆ సంఘం సమస్యతో ఒకవేళ మేము ఏదన్నా తెలియక పొరపాటు చేసినా వాళ్ళ అధికారులు సరి చేసి చెప్పాలి కదా సార్. చెప్పకుండా మాకు 1 నెల రోజులు అట్లా ఆఫీసు తిప్పించి ఆ సమస్యకు ఇంకా ఎక్కువ చేసి జనాలకు మాకు అదే తగాదాలు పెడుతుంది సార్. సభ్యులకు మాకు తగాదాలు పెట్టి ఇంకా నెల రోజుల వరకు హింసిస్తుంది. ఇంకా ఆఫీస్ చుట్టూ తిప్పుతూనే ఉంది ఇంకా మమ్మల్ని. ఇంకోటి ఎప్పుడన్నా మేము అనుకోకుండా చావులకు కానీ శుభకార్యాలకు కానీ వెళ్ళిన చోట కూడా మాకు ఫోన్లు చేయి, నువ్వు హాస్పిటల్ రిపోర్ట్స్ పెట్టు, ఏడ ఉన్నావు, ఏళ్ళ ఇప్పుడు రావాలి నీవు అని ఇవల్ల టార్చర్ పెడుతుంది సార్. మాకు ఆ చెల్లెల్ని సార్ పత్రికలు కొట్టేయడానికి పోతుంటే పెద్దేరు వరకు పోయినా ఆటోలో పోతుంటే కూడా అది నువ్వు మధ్యలో దిగి వస్తావా రాదా కమిషనర్ సార్కి అడిగిపోయినావా నువ్వు ఏమన్నా? కమిషనర్ సార్ని సార్ బాలరాజ్ సార్ కమిషనర్ సార్ని అడిగి పోయలేదు. ఆమె వెనక్కి రమ్మనని సొంత మా చెల్లెల్ని పెళ్లి పత్రికలు కొట్టించుకుని పోతే రిటర్న్ మళ్ళీ వచ్చిన సార్. మా వాళ్ళు ఇంకా ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మాకు ఎన్నో ఇబ్బందులు కూడా పెట్టింది రీసెంట్గా. అందరికీ కూడా నమస్కారం సార్. మా 22వ వార్డు అది శ్రీరామ లక్ష్మి SLF ఆర్పీగా పనిచేస్తున్నా. నా పేరు సువర్ణ సార్. మా సంఘాలకు మేము ఎంతో పని చేస్తున్నాం సార్. అందరికీ మేము మహిళలకు పొదుపు చేయించి లోన్లు ఇప్పించి మేము ఎంతో కష్టపడి మా ఇంట్లో పనులు కూడా మేము వదులుకొని చాలా కష్టపడుతున్నాము. ఆడ ఇచ్చే మాకు 8,000 జీతం ఇస్తారు సార్. 6,000 జీతం ఇస్తారు. 2,000 SLF నుంచి ఇస్తారు సార్. 8,000 జీతం తీసుకుంటాం సార్ మేము. అవి కూడా నెలలకు రావు మాకు. 6 నెలలకు 7 నెలలకు అట్లా వస్తుంటాయి. ఓకే, మా వృత్తిపరంగా మాకు ఎంత ఇస్తే మేము అంత చేస్తున్నాం సార్. వాళ్ళు ఎంత చెప్తే అంత పనులు చేస్తున్నాం. వార్డుల పనులు కూడా మేము చేస్తున్నాము. సర్వేలు కానీ అవి కానీ బిఏలో డ్యూటీ కానీ అన్ని చేస్తున్నాం వాళ్ళు చెప్పిన పనులల్లో. అయితే అవన్నీ చేసుకుంటా కూడా మహిళా సంఘాలకు కూడా మాకు ఒక రోజు నాకు ఆపరేషన్ అయింది సార్. సడన్ గా నైటే నేను హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. అయితే 2-3 రోజులలో ఫోన్ చేసి ఆ సువర్ణ ఆమెకు చెప్పింది ఎవరో ఇట్లా అక్కకి ఇట్లా అయిందని చెప్తే, అమ్మ ఎవరు చెప్పి ఆపరేషన్ చేయించుకున్నావు నువ్వు, నా దగ్గరకు వచ్చి లెటర్ ఇచ్చిపోయారా, నాకు లెటర్ ఇవ్వకుండా నువ్వు ఎట్లా చేపించుకున్నావు అంటే, లేదు మేడం నాకు సడన్ గా అయింది నేను చేయలేకపోయినాను అంటే, నువ్వు ఇప్పుడు వచ్చి లెటర్ ఇచ్చిపోయారా, ఇప్పుడు వచ్చి ఇచ్చిపోయారు అంటే, నేను ఎట్లా వస్తాను మేడం, నేను పచ్చికుట్లు నేను నడవలేను అంటే కూడా వినలేదు. ఖచ్చితంగా రావాల్సిందే నువ్వు అంటే, నేను లేదు నా వార్డు ఆర్పీ ఉంది కదా కాతును ఆమెతో పంపిస్తాను నేను లెటర్ అంటే కూడా వినలేదు. మా ఓబీలతోనన్నా పంపిస్తా అంటే కూడా వినలేదు సార్. నన్ను ఖచ్చితంగా రమ్మంటే మా తోటి కోడలను తీసుకొని నేను ఆటోలో వెళ్ళిపోవడం జరిగింది. ఆఫీసులో ఉండి లెటర్ ఇచ్చి వచ్చినాను.
అయినా కూడా ప్రతి చోట పోయి నా పేరు చెప్పుకొని సువర్ణ చూడు ఎట్లా చేసింది, నాకు లెటర్ చేయకుండా ఎట్లా చేయించుకుంటది ఆపరేషన్, అట్లా ఎట్లా పోతుంది, అట్లాగానే చేస్తే కానీ మీకు కూడా అట్లా చేస్తా సార్ అని చెప్తున్నా సార్ అని చెప్పి అందరి దగ్గర కూడా నన్ను అంత వికారం చేసింది సార్ నన్ను. అయితే 2-3 నెలల కింద కూడా సమైక్య కాడికి వచ్చింది. అమ్మ డబ్బులు వంచలేరా మీరు, ఇంకా డబ్బులు వంచలేరంట. పంచలేదు మేడం అంటే పంచలే చూడండి ఇన్ని రోజులు పెట్టుకోవద్దంటే సరే మేడం అందరి సభ్యుల మీద డబ్బులు ఉన్నాయి పంచుతానని చెప్పినాను. అయితే మళ్ళీ నెలలో ఏమైందంటే ఒక్క నెలలో మీరు మొత్తం వసూలు చేసి పంచాలన్నారు. దాదాపు మా సంఘంలో 60 లక్షలు ఉన్నాయి సార్ ఎస్ఎల్ఎఫ్ లో. ఒక్క నెలలో వసూలు అవుతాయి సార్. నువ్వు ఎట్లా చేస్తలేవు, వసూలు ఎందుకు చేస్తలేవు, నువ్వు ఒక్క నెలలో ఎందుకు చేస్తలేవు, నువ్వు ఎట్లా ఇచ్చినావు అంటే లేదు అందరూ పనులు చేసుకునేటోళ్ళే ఉన్నారు, వాళ్ళు నిదానంగా కడతామాక 5-6 నెలలు టైం ఇవ్వండి అని అంటున్నారు మేడం అంటే అట్లా ఎట్లా ఇస్తావు నువ్వు వచ్చిన ఏం చేస్తావు నాకు తెలియదు, నువ్వు మొత్తం వసూలు చేసి పంచాల్సిందే అని నన్ను నానా ఇబ్బందులు పెడుతుంది సార్. వాళ్ళు కూడా మహిళలు కూడా అందరు బీద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడింది సార్. నేను డబ్బులు కట్టించుకున్నా వాళ్ళ దగ్గర, మేము చెప్పిన టార్చర్ కు వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకున్నాను. మొన్న పంచిన సార్ ఒక 10-15 సంఘాలకు డబ్బులు పంచిన. నేను పంచితే కూడా మళ్ళా ఓబీలకు ఫోన్ చేసి ఎవరు చెప్పి పైసలు పంచిండ్రు నాకెందుకు చెప్పి లేరు అని అంటుంది. మేము ఆమె రాదు కాబట్టి మేము యువరాజ్ సార్ని పిలుచుకొని ఆ సారు 3 నెలలకు వెళ్ళి మాకు యువరాజ్ సార్ మాకు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలో మేము డబ్బులు పంచడం జరిగింది. అయినా కూడా మాకు టార్చర్ పెడుతుంది సార్. వాడు నేను అంజలి సెలెక్ట్ ఆర్పీగా పనిచేస్తున్నా. నా పేరు జయమ్మ. మాకు శివ సరస్వతి మేడం శివగా మాకు చేస్తుంది సార్. అయితే మాకు ఏదైనా ఒక సమస్య వచ్చిందని ఆమె పర్సనల్ ఏదైనా మేము వచ్చి ఆమెకు చెప్పుకుంటే ఆమె ఏం చేస్తుందంటే మళ్ళీ సంఘం సభ్యులకు ఎవరిదైనా నెంబర్లు తీసుకొని ఓబీలకు కానీ సభ్యుల నెంబర్లు తీసుకొని మళ్ళీ వాళ్ళకి చెప్పడం సమస్యను మాకు వాళ్ళ ద్వారా సృష్టిస్తుంటది సార్. మేము వాళ్ళ దగ్గర క్లియర్ చేసుకునే వరకు మళ్ళీ ఇంకొకరిని సృష్టిస్తుంటది, ఒకరి తర్వాత ఒకరిని చేస్తుంటది. ఏది చెప్పుకున్నా చూడు ఆమె డబల్ చేస్తుంది సార్ మాకు. మేము ఒకసారి మున్సిపాలిటీకి వచ్చి బాలరాజ్ సార్ యువరాజ్ సార్ నమస్కారం సార్ అది ఇదని మేము మాట్లాడినా వాళ్ళకు మాకు కూడా కొంచెం వేరేగా చేస్తుంది సార్. నేను లేనప్పుడు అట్లా ఎట్లా మాట్లాడతారు మీరు, మీకు ఏం అవసరం, వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర మీరు ఎట్లా మాట్లాడతారు అని కూడా మాకు టార్చర్ చేయడం అయింది సార్. మాకు తొందరలో ఆమెను మార్చగలరని మేము కమిషనర్ సార్కి వినతి పత్రం ఇచ్చినాము. సారు చూసి చేస్తాము త్వరలోనే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. మీడియా సార్ వాళ్ళకందరికీ సార్ నేను మా ఆర్పీలందరికీ నేను జిల్లా అధ్యక్షురాలిని సార్. మా ఆర్పీలో సమస్యలు నేను విని మేము సార్ దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది సార్. సార్ కూడా తీసుకొని లెటర్ తీసుకున్నారు. సరే మాకు ఖచ్చితంగా నేను చేస్తాను. కమిషనర్ సార్ మాకు పీడీ కూడా సారు మళ్ళా మాకు మెప్మా పీడీ సారు తర్వాత కమిషనర్ కూడా 2 సారే మాకు. కాబట్టి మా లెటర్ చూసి సరేమ్మా సానుకూలంగానే చేస్తామా ఖచ్చితంగా అని చెప్పారు సార్. మా ఆర్పీలను కొంచెం మంచిగా చేయాలని నా వినపం సార్. ఎవరు గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు సార్. కాబట్టి ఇది నా ఆర్పీ అక్కచెల్లెళ్లకు వాళ్ళు కోరిక మేరకు మన కమిషనర్ సార్ కూడా మెప్మా పీడీ కూడా చేస్తామని చెప్పింది సార్. అందరికీ ధన్యవాదాలు. చేస్తారు సార్ ట్రాన్స్ఫర్. నా పేరు జి సరస్వతి, నేను జిల్లా అధ్యక్షురాలిని. గతంలో కూడా సార్ మేడం 2019లో నా పేరు సరస్వతి ఉంది. నేను పేర్ల సిఓ మేడం పేరు సరస్వతి, నా పేరు కూడా సరస్వతి సార్. నేను పీర్లగుట్టకు ఆర్బీగా పనిచేస్తా. మా వాళ్ళు పాపం నన్ను అక్క అనేటోళ్ళు అక్క అంటారు, మేడం అనేటోళ్ళు మేడం అంటారు. నన్ను ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక ఆమె సభ్యురాలు మేడం అన్నారు సార్. మేడం అనడం వల్ల నీ పేరు నా పేరు ఒకటే ఉంది, నేను మేడము నువ్వు పేరు మార్చుకోవాలి అని నాకు కూడా చెప్పడం జరిగింది సార్. నేను మా అమ్మ నాన్న పెట్టిండ్రు, నేను ఇప్పుడు నా వయసు 42 సంవత్సరాలు, నేను ఇప్పుడు ఎట్లా మార్చుకుంటా సార్. కాబట్టి అంటే మేడము నా పేరు మార్చుకోమన్నది, అది నాకు కొంచెం బాధ అనిపించింది సార్. ఖచ్చితంగా తీరుస్తారని మీడియా మిత్రులకు నమస్కారం చేస్తున్నారు సార్. వాడు మెకానిక్ వార్డు కౌన్సిలర్ను వాళ్ళ సమస్యలు మా దృష్టికి వాళ్ళ తెచ్చిండ్రు. ఎందుకంటే పైసలు దాని విషయంలో చాలా మాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే మేము మా ఆర్పీలో అడగాల్సి వచ్చింది. ఏమన్నా అడగాల్సి వచ్చిందంటే ఏందమ్మా వీళ్ళు ఇట్లా అంటున్నారు మా సమస్య మీ ఇవ్వదంటే మాదేం కాదు సార్ వాళ్ళ మా మేడంకి అవుతుంది అన్నారు. ఆ మేడం గతంలో ఎవరెవరు ఏం చేసినా ఏం కథ మేడం ఇంతకుముందు చెప్పిందో చెప్పలేదో ఆమె ఏమైతుంది నాకు ఎవరు చెప్తే ఏమవుతుంది అన్న ధీమతో ఉన్నది. కానీ ఇప్పుడైతే మేము ఏమంటున్నామో మా కౌన్సిల్ మొత్తం మేము పబ్లిక్ కోసం మేము గెలిపించిండ్రు. ఆ పబ్లిక్ కోసం మేము ఏం చేయడానికి మేము మంచి పని చేయనుకున్నాము. ఇప్పుడు వీళ్ళ సమస్య ఇట్లా ఉంది, ఆ మేడము చెప్పి చేస్తుంది, వీళ్ళ మీద దృష్టికి పంపిస్తుంది. నేనేమంటున్నా ఒకటే నేను ఆమెకు చెప్పేది మేడానికి, ఈసారి వాళ్ళని ఇబ్బందులు పెడితే మాత్రం మేము మా కౌన్సిల్లో మేము దృష్టికి తీసుకుంటాము. కమిషనర్ గారికి ఇప్పుడు విన్నపం ఇచ్చింది వాళ్ళు,
మేము కమిషనర్ గారితో మేము మాట్లాడతాము. ఇంకొకసారి ఇట్లా ఈ ఆయమను వీళ్ళు వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేయాలంటున్నారు. ప్రసక్తి ఆయమను ట్రాన్స్ఫర్ చేసే ప్రసక్తి చేయండి. ఆయమని ఉంటాయి ఇంకా మేము ఏమవుతారో మున్సిపల్ చాలా మేము ఇది ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళకి న్యాయం వీళ్ళ తరపుకి మేము న్యాయం చేస్తాము. ఆమె ఇంతకుముందు చేసినట్టు ఇప్పుడు చేస్తే మేము ఆటలు మేము సాగనీయము. నమస్కారం అండి, నా పేరు బందా మదన్. 18వ వార్డు కౌన్సిలర్గా నేను మున్సిపాలిటీ ఆఫీస్కి రావడం జరిగింది. గతంలో 18వ వార్డు కావచ్చు, లేకుంటే 5వ వార్డు కావచ్చు, అదేవిధంగా 12వ వార్డు కావచ్చు, రకరకాలకు సంబంధించిన ఆర్పీలకు సంబంధించిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పని నేను గతంలో నా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అయినా ఏంటంటే మున్సిపాలిటీలో ఏదని చెప్పంటే ఆర్పీలు ఏదైనా ఉంటే కూడా ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ వచ్చేది ఏదైనా ఉంటే ఇట్లా ఏంటని చెప్పంటే అందరూ కూడా అన్ని రకాల సదుపాయాలు కావాలని చెప్పి ఆలోచించి లోన్లు ఇప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ సీఓ మేడం ఏంటని చెప్పంటే వాళ్ళ హరాస్మెంట్ చేయడం జరుగుతుంది అని చెప్పేది కూడా నా దృష్టికి గతంలో తీసుకురావడం జరిగింది. అయినా కూడా ఏంటని చెప్పంటే ఈ రోజు మేము నిన్న ఏదైతే కమిషనర్ గారు లేరు, ఈ రోజు కూడా రావడం జరిగింది. కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాస్తవంగా గతంలో కమిషనర్ గారు చెప్పడం జరిగిందంట, లేదు మేడం మీరు ఇట్లా ఉండొద్దు, వాళ్ళకు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, వాళ్ళు మీకు తోడ్పాటు కావాలి, మీకు కూడా వాళ్ళు తోడ్పాటు అవుతారు. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక వర్క్ చేసేటప్పుడు కలిసిమెలిసి ఇద్దరు కలిసి ఆలోచన చేసి చేసినా వర్క్ జరుగుతుంది తప్ప మీరు వాళ్ళ మీద డిమాండ్గా చేయొద్దని చెప్పి కూడా గతంలో కమిషనర్ గారు చెప్పడం కూడా జరిగింది. ఇది కూడా ఏంటంటే ఆయన పట్టించుకోకుండా ఇప్పటి కూడా ఏంటంటే పోయిన డిసెంబర్లో వాళ్ళు కమిషనర్ దృష్టికి తీసుకురావడం కూడా జరిగిందంట. అయినా కూడా ఆయనలోనే. నమస్కారం సార్, నా పేరు సరస్వతి. వనపర్తి మున్సిపాలిటీలో కమ్యూనిటీ ఆర్గనైజర్గా పనిచేస్తున్నాను. మరి ఇన్ఛార్జ్ కొత్తకోటకు టీఎంసీగా పనిచేస్తున్నాను. ఈ ఆర్పీలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు వార్డు 22వ వార్డుకు సంబంధించి ఆర్పీ ఖాతును మాకు కలెక్టర్ ఆఫీస్ నుండి ఆమెపై ఇట్లా సంతోషిమా సంఘం వాళ్ళు డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గ్రీవెన్స్లో. దానికి సంబంధించి వాళ్ళు మొత్తం లెక్కలు చేయగా వాళ్ళకు 14,850 రూపాయలు కట్టియడం జరిగింది. వాళ్ళు మాకు ఇంకా రావాల్సింది ఉంది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వగా దాని మీద మేము పర్యవేక్షణ చేసి దాదాపు ఒక 15 రోజులు 2008 నుండి 2025 మార్చి వరకు లెక్కలు చేయగా 21,250 రూపాయలు ఎక్కువ వెళ్ళినాయి. వాళ్ళకు ఎక్కువ వెళ్ళడం వల్ల వాళ్ళని కట్టియమని చెప్పడం జరిగింది మేము. అయితే ఆ ఖాతూన్ అనే ఆర్పీ దీనికి ఒప్పుకొని మీరు కట్టకపోతే మేము జిల్లా కలెక్టర్ సార్కి మీ మీద ఫిర్యాదు చేస్తామని చెప్పడం ద్వారా ఆమె నేను కట్టిస్తాం మేడం అని చెప్పి ఆమె కట్టించింది కూడా చెక్ మాతోనే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. చెక్కు రూపంగా వాళ్ళకి ఇచ్చింది సంఘ సభ్యులకు, మరియు చెక్కు అందించింది కూడా ఆ రోజు పెట్టడం జరిగింది, నాకు వాట్సాప్లో పెట్టించుకోవడం జరిగింది. అలాగే శ్రీనిధిలో కూడా వాళ్ళు సంఘ సభ్యులతోన నెల కట్టించేది శ్రీనిధిలో కూడా వాళ్ళకు అడిషనల్గా 40 నుండి 80 రూపాయలు సంఘ సభ్యులతోన వసూలు చేస్తున్నారని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు ప్రతి నెల బ్యాంకు రుణాలు ఇప్పిస్తారు. ఆర్పీలు 54 సమైక్యాలు ఉన్నాయి. బ్యాంకు రుణాలు ఇప్పించే కాడ కూడా సంఘ సభ్యులకు తెలియని విషయం ఏంటంటే ఖర్చు అవుతుంది, ఆడ బ్యాంకులో ఖర్చు అవుతుంది, బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ అడుగుతారు, మెప్మాల్లో స్టాఫ్ అడుగుతున్నారు అని చెప్పి అధికారుల పేర్లు ఉపయోగించుకొని దాదాపు 5 నుండి 6,000 వరకు ఇంకా ఎక్కువ కూడా అని తెలియడం జరిగింది. కొంతమంది వార్డు సంఘ సభ్యులు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా తప్పు అని మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు గౌరవ మన సీఎం గారి నుండి వాళ్ళ గౌరవవేతనము 6,000 వస్తుంది వాళ్ళకు. సో జీతం వస్తుండగా కూడా వాళ్ళు మళ్ళీ వాడు ఆర్పి శ్రీలక్ష్మి ఆమె గతంలో 8 నెలల కింద శ్రీనిధి మేనేజర్ ద్వారా 5 సంఘాలకు రుణాలు ఇప్పించింది. 5 సంఘాల నుండి 4 సంఘాల దగ్గర ఒక్కొక్కరితో 5,000 తీసుకుంది. అయితే 20,000 వసూలు చేసింది. సంఘ సభ్యులంతా సమైక్య అంతా కంప్లైంట్ ఇచ్చిండ్రు ఆఫీస్కి వచ్చి. అదే రోజు శ్రీనిధి మేనేజర్ని పిలిచి ఎంక్వైరీ చేయగా ఆర్పి తన తప్పు ఒప్పుకొని 20,000 రూపాయలు తిరిగి చెల్లించడం జరిగింది. అంటే ఇలా వాళ్ళు ఏం చేస్తే దానికి మేము నోరు మూసుకొని ఉండాలి, అధికారులు మేము సరిగ్గా పని చేసినా కూడా చేస్తలేమని చెప్పడంలో వాళ్ళ ఆంతర్యం ఏందో మాకు తెలియట్లేదు. ఆర్పీలు అంటే రిసోర్స్ పర్సన్స్, వాళ్ళు ఆ వార్డు సమైక్యకి మున్సిపాలిటీకి అనుబంధంగా వాళ్ళకి పెట్టిన ఆర్పీగా వాళ్ళు నియమించడం జరిగింది. మళ్ళీ సమైక్యకే వాళ్ళు ఇలా పైసలు దుర్వినియోగం చేసుకుంటూ ఆ సమైక్యల డబ్బులు తీసుకుంటూ ఇలా లేనిపోని ప్రచారాలు చేసుకుంటూ చెప్పడం అది కరెక్ట్ కాదు. ఇంకొకటి 21వ వార్డులో నందిమల్ల గడ్డ అక్కడ ఆర్పి భాగ్యలక్ష్మి ప్లేస్లో వాళ్ళ భర్త బాలస్వామి రావడం జరుగుతుంది.
5 ఏళ్ల నుండి తనే వస్తున్నాడు. ఇప్పుడు రీసెంట్గా కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళ భార్య వస్తుంది. ఆ విషయం చెప్పినందుకు గతంలో 21వ వార్డు కౌన్సిలర్గా ఉన్న, ఇప్పుడు 5వ వార్డు కౌన్సిలర్గా ఉన్న వెంకటేష్ కౌన్సిలర్ ఆ సారు 5 మంది ఆర్పీలు కంప్లైంట్ ఇస్తే కమిషనర్ సార్కి వచ్చి ఏ విషయం తెలుసుకోకుండా ఆర్పీలను హింసిస్తుంది మేడం అని చెప్పి తీసేయమని చెప్పడంలో ఆంతర్యం ఏందో నాకు తెలియదు. దాదాపు 2 నెలలు నన్ను హరాస్ చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వము ఎలా ఉందంటే న్యాయపాలన చేయాలని చెప్తున్నారు. మళ్ళీ ఇలా ఆర్పీలు ఇట్లా సభ్యులతో డబ్బులు తినుకుంటూ అధికారులను ఇలా బెదిరియడం అంటే ఇట్లా మీడియాను పిలిచి వాళ్ళు తినేది కాకుండా మమ్మల్ని లేనిపోని లెటర్లు పెట్టి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ పాలనలో మహిళలు కోటీశ్వర్ని చేస్తా అని చెప్పిండ్రు. కోటీశ్వర్లు ఎట్లయితే సార్ ఇలా ఆర్పీలు ప్రజల సొమ్ము తింటుంటే ఇలా నిలదీసినందుకు నా మీదనే లేనిపోని ఆరోపణలు చేసిండ్రు. ఈ విషయంపై ఇంకొకటి ఎమ్మెల్యే సార్కి కూడా వాళ్ళు సమైక్య ఓపీల సంతకాలు ఫార్జరీ చేసి ఎమ్మెల్యే సార్కి లెటర్ ఇవ్వడం జరిగింది. అది నేను సమైక్య గ్రూప్లో పోస్ట్ చేయగా ఆ సమైక్య గ్రూప్ పోస్టులో పట్టణ సమైక్య అధ్యక్షురాలైన లావణ్య గ్రూప్లో అడగడం జరిగింది. ఫార్జరీ చేసిండ్రు, ఆర్పీల నిధులు ఏంది, వీళ్ళు చేయాల్సిన పని ఏంది, మా సంతకాలు ఇలా ఫార్జరీ చేసి చెక్లో కూడా డబ్బులు డ్రా చేయరే అని మాకు నమ్మకం లేదని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇలా పాలన జరుగుతుంది, ఆర్పీల రాజ్యాలు ఇట్లా రాజ్యం వెళ్తున్నారు. మళ్ళీ మేము అధికారంగా మమ్మల్ని పెట్టిండ్రు, న్యాయంగా చేయమని చెప్పిండ్రు. గతంలో కూడా ఇది ఎమ్మెల్యే సార్ కూడా నేను ఫార్వర్డ్ చేయడం జరిగింది, స్క్రీన్ షాట్ పెట్టి చూడండి. దీనికి గతంలో కూడా పట్టణ సమైక్యలో కూడా అవకతవకలైన డబ్బులు అవి కూడా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ సమైక్య డబ్బులు మేము దాదాపు 3.5 లక్షలు వసూలు చేయడం జరిగింది. రీసెంట్గా కూడా 1.5 లక్ష తేడా వస్తే సమైక్యలో పట్టణ సమైక్యలో మహిళా సంఘంలో మీటింగ్ పెట్టి ఆ సమైక్యలోనే 1,98,000 కట్టియడం జరిగింది. మరి ఇంకా నాది అవినీతి పాలన అని మీరు అనుకుంటే మీరే దానికి సమాధానం చెప్పాలి. ఇంకొకటి ఈ విషయము గౌరవ కమిషనర్ గారికి కూడా విత్ లెటర్ పూర్వకంగా కూడా సమర్పించడం జరిగింది. అన్ని డాక్యుమెంట్ జతపరిచి దీనికి పెట్టడం జరిగింది. ఇవన్నీ మీరు అన్ని పేపర్స్ పెట్టినాను, ఆర్పీలది కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చిన గ్రీవెన్స్. సో ఇది పట్టణ సమైక్య మొత్తం వనపర్తి మహిళా సంఘాలకు అంతకు తెలియాల్సింది ఏమంటే మీరు బ్యాంక్ లింకేజ్ రుణాలు తీసుకున్నా కూడా ఆర్పీలకు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారుల పేర్లు చెప్పి వాళ్ళు 5,000 నుండి 6,000 దానికి మించి తీసుకుంటున్నారు. కాబట్టి ఇది అందరి దృష్టికి వెళ్ళాలి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన మాత్రాన నేను న్యాయంగా పనిచేస్తున్నా, నాకు ఎటువంటి భయం లేదు, ఎందుకంటే నేను న్యాయంగా పనిచేస్తున్నా. కాబట్టి దీని మీద సరైన చర్య చేపట్టి సరైన న్యాయం చేసి మాకు దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేసిండ్రో, ఎవరిది తప్పు ఉంది ఎవరిది తప్పు ఉందని ఎంక్వైరీ చేసి న్యాయం చేయగలరని నా యొక్క మనవి అవకాశం ఇచ్చింది.